దగ్గరికి ఎందుకు వస్తున్నారు తెలుసా? యుద్ధాలు వాళ్ళకి తెలుసు, ఉమ్, దాడులు జరుగుతాయని తెలుసు, ఉమ్, అక్కడ ఆయిల్ బావులు తగలాడతాయని తెలుసు. ఉమ్, వాళ్ళు ఇక్కడ మన దగ్గర భూమి తీసుకుని ఇక్కడ స్టోరేజ్ చేసుకుంటారు ఆయిల్. ఉమ్, అప్పుడు మన దేశంలో అవి పెంచుతున్నాం మనం ఇప్పుడు, ఉమ్, స్టోరేజ్ ట్యాంక్స్ ని, ఉమ్, ఆయిల్ ని. ఉమ్, ఇవి విపరీతం చేస్తున్నాం మనం ఇప్పుడు. దాదాపుగా దేశంలో ఇప్పటికే ఈ మధ్యన చాలా వచ్చినాయి, ఉమ్, ఇంకా కొన్ని 100 రెట్లు పెంచబోతున్నాం. ఉమ్, ఇవి ఉమ్, ఇవి జరిగితే ఫ్యూచర్ లో ప్రాబ్లం ఉండదు. మనం అయితే ఇన్ని సంవత్సరాలు మనం పట్టించుకోవాలా ఫ్యూచర్ గురించి. ఉమ్, మోడీ చేస్తుంది ఆ ఫ్యూచరే, ఉమ్, ఆ ఉమ్. ఫ్యూచర్ లో అయితే ప్రాబ్లం ఉండదు. అంటే అవసరం వల్లే అటు ఇరాన్ ఇటు ఇజ్రాయెల్ తో కూడా కాస్త సన్నిహితంగా ఉందా భారత్? మనకి ఎవరు శత్రువు కాదు, అదే శత్రువు మనం కాదు అందరికీ అంటే మిత్రులే. అదే దాని అర్థం శత్రువు కాదు అంటే ఇప్పుడు ఇరాన్ కూడా ఒక రకంగా మనం సపోర్ట్ గా ఉన్నట్టే కదా. అలాగైతే రష్యా ఉక్రెయిన్ కూడా మనకి మిత్రులే కదా, వాళ్ళిద్దరు కొట్టుకు తెచ్చినప్పుడు. అంటే అక్కడ అవసరమే కనిపిస్తోందా? అట్టేం లేదు. మనకేం శత్రుత్వం? ఉమ్, ఇప్పుడు చైనా మనకి శత్రువు అంటామా మనం? ఉమ్, మనం అంటలా, అది మనల్ని చేసుకుంది. ఉమ్, పాకిస్తాన్ తో మనమేం గొడవ పడట్లా, అది గొడవ పడుతుంది. భారత్ ఎప్పుడు అజాత శత్రువు. ఉమ్, భారత్ అన్ని ఎవరిని దేశాలు. శత్రువుగా చూడదు. ఉమ్, ఆ దేశాలు వాళ్ళ స్వార్థ అవసరాలు, వాళ్ళ రాజకీయాల కోసం మనల్ని ఎగనెస్ట్ చేసుకోవడం తప్పించి ఉమ్, మనం ఎవరిని చెడిపోవాలో నాశనం అవ్వాలని కోరుకోం. ఉమ్. తాలిబాన్లు మన విమానాలు హైజాక్ చేసిన రోజుల్లో కూడా వాళ్ళకి తిండిచ్చాం. అవును అవును, అలాగే పాకిస్తాన్ కి మొన్న గోధుమలు ఇచ్చారు, దీనప్పుడు ఇచ్చాం. చపాతీ అవును అంతే. పంపించారు కాబట్టి ఇక్కడికి. మనకెవరు శత్రువులు కాదు, ఉమ్. మనల్ని శత్రువులుగా భావించే వాళ్ళు ఉంటారు. ఏం చేస్తాం దానికి?